షేర్ లింగంపల్లి నియోజకవర్గం కాలనీ డివిజన్ పరిధిలోని తులసివనం వద్ద నుండి సెక్కుల బస్తీ వరకు 100 ఫీట్స్ రోడ్ నిర్మాణ పనుల భాగంగా రోడ్డుకు ఇరువైపులా 3,88,00,000 రూపాయల నిధులతో ఏర్పాటు చేయబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులను షేర్ లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరైన హైదర్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు, ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కుమారుడు దొడ్ల రామకృష్ణ గౌడ్ కలిసి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేపీహెచ్పీ నుండి గాజుల రామారం వెళ్లే మార్గంలో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతూ ఉండడంతో 100 ఫీట్స్ రోడ్ నిర్మాణ పనులను ఈ రోజు శంకుస్థాపనలు నిర్వహించడం జరిగిందని తెలుపుతూ ఇందుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, భాగ్యనగర్ కాలనీ నుంచి ఎల్లమ్మబండ ఏజ్ వరకు 100 ఫీట్ రోడ్డు చేయాలనేది 2013 ప్రపోజల్. ఆ ప్రపోజల్ ప్రకారం రకరకాలుగా ఇవాళ వరకు ఇబ్బందులు వచ్చినాయి. అధిగమించాలా దీన్ని 100 ఫీట్ రోడ్ చేయాలనే భావంతో చాలా మంది ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా పెద్ద మనసుతో వచ్చి వాలంటరీగా ల్యాండ్ ఇవ్వటం, వాళ్ళకి నోటరీ ఉన్నా, ఎలక్ట్రిసిటీ బిల్లు ఉన్నా ల్యాండ్ కాంపన్సేషన్ పే చేస్తామని కూడా ఓపెన్ గా మేము, జోనల్ కమిషనర్ గారు, అధికారులు కూడా కమిట్మెంట్ ఇవ్వడంతో 99% కోఆపరేట్ చేశారు. మేము ఆ రోజు నిలబడుకుంటాం ఖాళీ చేసి పాప వాళ్ళందరూ మంచిగా లోపల కట్టున్నారు. ఖాళీ చేసి కూడా కట్టారు. చెప్పకుండా గారి వాళ్ళ సిచ్యువేషన్ నేను వచ్చి నిలబడతాను. ఆ మాట నేను ఏమనిపిస్తాను, అయిపోయిందని చెప్పాలి. మీరు అశ్రద్ధ చేశారు. మీరు వెళ్ళినప్పుడు నన్ను కూడా వెళ్ళడమని నేను వస్తాను.